ఏసీబీ విచారణ అయితే మొదలైంది ఐఏఎస్ అరవింద్ కుమార్ కి సంబంధించి. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి. సరిగ్గా 10 గంటలకు ఆయన కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి డబ్బులు బదిలీ చేసే విషయంలో చాలా కీలకంగా వ్యవహరించారు బీఎల్ఎన్ రెడ్డి. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న కోణంలో బీఎల్ఎన్ రెడ్డిని ఇవాళ విచారించబోతున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. బీఎల్ఎన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంధించే ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి? ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఈ రేస్ కోసం ఎందుకు ఫైల్ ని మూవ్ చేశారు? అలాగే ప్రతి దఫాకు అనుమతి తీసుకోవాలన్న విషయం ఆయనకు తెలీదా? కేబినెట్ అనుమతి లేకుండా నిధుల మంజూరు కోసం ఫైల్ ఎలా పెట్టారు? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 2వ దఫా నిధుల కోసం ఫైల్ ని ఎందుకు మూవ్ చేయాల్సి వచ్చింది? 10 కోట్ల రూపాయలకు పైబడి నిధులు ఖర్చు చేసేప్పుడు హెచ్ఎండిఏ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా, మరి ఈ విషయం ఆయనకు తెలీదా? అనుమతి లేకుండా నిధులు చెల్లించడం ద్వారా హెచ్ఎండిఏపై భారం పడుతుందని మీకు తెలీదా? విదేశాలకి కోట్ల రూపాయలు చెల్లించే ముందు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఎందుకు తీసుకోలేదు అంటూ ఈడీ అధికారులు బీఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించబోతున్నారు.